జరగలేదు. గీతామాత కానీ వేదమాత కానీ మనకు ఎన్నో గుట్టలుగా వేదమాత గుట్టలుగా ఉంది. మన పిల్లలు ఇది చదివితే ఇది యుగాలు గడిచిపోతుంది అనేసి ఆ స్వామిలు మహనీయులు ఆ గుట్టలుగా ఉండేదాన్ని చిన్న భగవద్గీతగా చిన్న బుక్ మన శ్లోకాలు మనకి ఇచ్చినారు. ఆ భగవద్గీతలో అది కూడా పెద్దదనేసి ఉపనిషత్తులు చేసి ఇంకా చిన్న బుక్గా మనకి ఇచ్చినారు. అది కూడా మనము తెలుసుకోకుండా మనము ఇంత ఈన స్థితిలో మనం ఉండాలి. నాకు చెప్తాను స్వామి, ఇది నా మనసు నేను చెప్పుకుంటాను. ఇంత ఈన స్థితిలో ఉండాలండి. ఇది చాలా చెప్పుకోలేనంత బాధాకరమైన జన్మ నాది. కాబట్టి వేదమాతకి నేను గుర్తులు మనస్ఫూర్తిగా నా హృదయపూర్వకంగా చేస్తాను. అది కావాలన్నా స్వామి పంచభూతాలు ఆకాశం, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ. ఈ పంచభూతాలతో మన శరీరం వచ్చింది. ఈ పంచభూతాలని శరీరం నాకు పట్టుకొని ఈ శరీరమే నాది, ఇది నాది, నేనని అహంకారం, నాది అని మమకారము, ఈ రెండు వదిలితేనే మానవ జన్మ. ఈ రెండు వదలకపోతే మానవ జన్మానికి అర్థమే లేదు. కాబట్టి ఈ మానవ జన్మ వచ్చిందండి. ఎన్నో కోట్ల జన్మలు ఎత్తి ఈ మానవ జన్మ వచ్చింది. ఈ మానవ జన్మను మనము సద్వినియోగం చేసుకోవాలి. కాబట్టి ఆ కాలంలో 4 పిల్లలు 5 పిల్లలు, ఇప్పుడు 2 పిల్లలు అంటే చాలా కష్టం. ఆ 2 పిల్లలకి ఏదో వాళ్ళకి మనం ఏదో అయ్యింది చేసి వాళ్ళకి ఏదో చేసి వాళ్ళు సంసారాలు వాళ్ళు చేసి పెట్టేసి మనం గృహస్థుడు కానీ మనం వానప్రసం పోవాలని మనం అనుకుంటే లాస్ట్ వరకు ఇదే సంసారంలోనే పడి లేచి నాకు ఇంకా స్వామి చెప్పినారు అట్లా నావలో మునిగిపోతాం. ఏం లేదు, మన జీవితం ఏమీ లేదు. కాబట్టి దీనిపైన మన జీవితాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే మనము భగవద్గీత కుప్పంలో ఎంతమంది ఉన్నారు స్వామి. ఆ బుద్ధుడు స్వామి నేను వాళ్ళకి చెప్తాను. రూపం ఉందని అహంకారం, జాబు ఉందని అహంకారం, ఆస్తుపాతులు ఉందని అహంకారం, పదవులు ఉందని అహంకారం. ఈ నేనని అహంకారాన్ని పట్టుకొని కొంచెమైనా మనం ఎందుకు పుట్టినామో, మనం ఎందుకు వచ్చినామో, నేను అనేది మనం తెలుసుకోవాలనేది మానవ జన్మకి లేదు. ఇంతవరకు నాకు లేదు ఇంతవరకు. కానీ ఇకనైనా మనము మంచి చెడ్డ తెలుసుకొని ఆ గీతామాతని ఆ భగవద్గీత మాతని బట్టి మన జన్మని చేసుకోవాలని నేను కోరుకుంటాను సార్. 4 స్వామీజీలు మహనీయులు 4 వర్ణాలుగా బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు 4 విధాలుగా పెట్టినారు. కానీ ఆ 4 రకాలు ఏమీ లేదు, అంత ఒకటి కలిసిపోయింది. కాబట్టి జాతి మతం అనేది ఏమీ లేదు, ఇప్పుడు అంత ఓడిపోయింది. కాబట్టి మన జాతి అది, మన కులం ఏది అనేది ఇప్పుడు మనకు కావాల్సిందేది విజయఘోషలు స్వామి. మన తెలుగుడు, మన మతము, మన జాతి, మన కులము మనకి ఏది? దైవ మతము ప్రతిష్ఠిత మతముగాక, కరుణా మతము వృద్ధి మతముగాక, శాంతి మతము స్థాపిత మతముగాక, సత్య మతము స్థిర ప్రతిష్ఠిత మతముగాక, ధర్మ మతము ఉద్దైవ మతముగాక, కృషి మతము వర్ధిల్లుగాక, స్వతంత్ర మతము జయించునుగాక, జ్ఞాన మతము వ్యాపక మతముగాక. ఓం మంగళం దేవాయ దేవాయ నేనేదైనా తప్పుగా మాట్లాడితే కోరుకుంటూ